ఇగో ఇది అస్సలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే, ఇది పబ్లిక్ తోని పద్ధతిగా మెదలుడంటే. ఇది తెలియకుండా అమ్మా ఎంత ధైర్యం ఉంటే తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చూడకుండా చేయకుండా నోరుంది కదా అని వాగు తూకుంటారా? కళ్ళు పెద్దగా చేసుకొని అయితే చూడనైతే చూసిరు కదా పోలీసుల తీరు ఎంత ఫ్రెండ్లీగా ఉందో. ఈ అన్న బండి ఆపి ట్రాఫిక్ వాళ్ళు తాళం తీసుకుంటే వాళ్ళని ఎందుకు ఆపిరని అడుగుతుండు. అంతే ఖాతమిగా అప్పుడే ఆడికి బండి మీద వెనకకెళ్ళొచ్చిన ఇంకో పోలీసు సట్ట చెంపల పొడత తలిగిస్తూనే ఉండు. అరే వచ్చి ఏమైంది ఏంది కథ అని అరుచుకున్నాక కొట్టిండంటే ఓ లెక్క పద్ధతి ఉంటుంది. కానీ గిదేం రివాయి షెట్ అంత మనిషిని అందరు చూస్తుండగానే చిన్న పొరలను కొట్టినట్టు ఆ కొట్టుడేంది? దమాకు పనిచేస్తుందా వీళ్ళకు, లేకుంటే చెత్త కుప్పలేసి వచ్చిరా? ఓ దిక్కేమో సర్కారు రాష్ట్రంలో ఏడ చూసినా ఫ్రెండ్లీ పోలీసింగే ఉంది, మీకు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగొచ్చు అని అంత పొడుగు మాట్లాడుతుంది. కానీ వీళ్ళేమో గింత పద్ధతిగా ఉన్నారు అనుకుంటా ఈ వీడియోను షేర్ చేసుకుంటే ఇటు పోలీసు వాళ్ళను అటు సర్కారును ఓ ఇరుగా మరగా అరుచుకుంటారు సోషల్ మీడియాలో. అందుకే అంటారు చేసే పనులు మాట్లాడే మాటలు ఒక్క తీరుగానే ఉండాలి అని. అంతేగాని నోరుంది కదా అని చెయ్యి ఉంది కదా అని ఎటు పడితే అటు మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా ఆడిస్తామంటే పబ్లిక్ చూసుకుంటూ కోరు. నువ్వు కేసు పెట్టన్నా తర్వాత చూసుకుందాం ఈ పోలీస్ సాబ్ కథ ఏందో. మళ్ళీ పారి ఎవరి మీద కన్నా చెయ్యి ఎత్తాలంటేనే వనకాలే కాక అన్నట్టు చెయ్యాలి అని కామెంట్లలో ఎంకరేజ్ కూడా చేస్తుర్రు. మరి ఈ ముచ్చట పెద్ద సార్ల దాకా చేరితే ఆ కొట్టినాయన కథ ఏమవుతుందో.